రోడ్లు కావచ్చు నిర్మించేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు కావచ్చు, రైతాంగానికి వెన్నుదన్నుగా అన్నదాత సుఖీభవ పేరు మీదే కాదు, రైతాంగానికి అన్నదాత సుఖీభవతో పాటు ధరల స్థిరీకరణకు ఇచ్చేటువంటి కేటాయించినటువంటి నిధులు కావచ్చు, అంతే స్థాయిలో గతంలో 300 కోట్లు వెచ్చించి 1200 కోట్లు ఎక్కువగా ఖర్చు చేసినటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ రోజున మళ్ళీ బడ్జెట్లో 500 కోట్లు కేటాయించి ఇంకా అవసరమైతే ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా ప్రభుత్వం సుముఖంగా ఉండడం కావచ్చు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం కావచ్చు, అంతే స్థాయిలో విద్యుత్ రంగానికి కేటాయింపులు కావచ్చు, ఏదైతే సబ్సిడీలు కూడా ప్రభుత్వమే భరిస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ట్రూ అప్ ఛార్జెస్ లేకుండా ట్రూ డౌన్ ఛార్జెస్ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం చరిత్రలో ఈ కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉన్నటువంటి ప్రజానికం యావత్తు కూడా మంచి చేసేలా ఆలోచన చేసి రూపకల్పన చేసినటువంటి ఈ బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్ అని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏదైనా చర్చకు లేదంటే అబద్ధాలు చెప్పడానికి సిద్ధంగా తయారేసి మళ్ళీ కూడా ముందుకు వస్తే వాస్తవ పరిస్థితులు తెలిసే రకంగానే ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పేసి కూడా ఆయనకు సవాలు విసురుతూ ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మనందరి కోసం చేస్తున్నటువంటి మంచిని మీరందరూ సహృదయంతో అర్థం చేసుకుంటారని చెప్పేసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కూడా అప్పులు వెంటాడుతున్నా కూడా ఒకవైపున తెచ్చినట్టు